కష్టపడి రాసిందంతా పోయింది. చదవడానికి కూడా ఏదీ లేదు. బోర్ కొడుతోంది. పని పాట లేదు. జస్ట్ రిలాక్స్ గుట్టు. వెదర్ని ఎంజాయ్ చేయండి, లేదంటే నా కంపెనీని ఎంజాయ్ చేయండి. బోరు కొట్టకుండా ఉండడానికి బుక్ మాత్రమే రాయాలన్నదేం లేదు గుట్టు. జీవిస్తే చాలు. అన్ని పుస్తకాల కన్నా నువ్వే అందంగా ఉన్నావు. గుట్టు. ఏ పిల్ల రాక్షసి, ఇంకా కాల్ చేయడానికి ఏముంది? యూ ఏం చెప్పాలో తెలియడం లేదా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే విషయ, హ్యాపీ బర్త్డే టు యూ. నేను ఎక్కడో చదివాను గుట్టు. ఒక్కొక్క బర్త్డే మనకి కొత్త జన్మ అని. కొత్త జన్మ? ఎస్. ఒక కొత్త విషన్, ఒక కొత్త జర్నీకి ప్రారంభం. ఇంతవరకు మనం కలుసుకొని కొత్త పార్ట్నర్ని కలుసుకోవడం. అయితే నాకు కూడా ఇది కొత్త పుట్టినరోజే. ఒక కొత్త ఫ్రెండ్ని కలిసిన రోజు. నాకు చిన్న వయసులో ఉన్న కూతురు ఫ్రెండ్. కానీ మీకు కూతుళ్ళు ఎవరూ లేరుగా, ఇంకా మీకు పెళ్లి కూడా కాలేదుగా. చియర్స్ మై న్యూ ఫ్రెండ్. అనుకోకుండా విచ్చేసిన అతిథి నా కొత్త స్నేహితురాలికి. నేను ఇంతవరకు సెలబ్రేట్ చేసిన దాంట్లో నాకు వచ్చిన టచింగ్ అయిన బర్త్డే గిఫ్ట్ ఇదే. దేని ఆశించని కైండ్నెస్. థ్యాంక్స్ గుట్టు. గుట్టు, నాకు మీ నావెల్ చూపిస్తానన్నారు. రేపు చూపిస్తాను. ఈరోజు వద్దులే, బోర్ కొడుతోంది. అదేం కుదరదు, ఇప్పుడే చూపించాల్సిందే. కమ్ కమ్ ఆన్ కమ్. అనంతన గురించి చెప్పినప్పుడల్లా నాలో ఒక సంతోషం ఉంటుంది. ఆపుకోలేని ఆనందమయమైన శాంతమైన ఒక సముద్రపు ఒడ్డు, ఒక పెద్ద ఇల్లు, దాని మధ్య ఒక కుర్చీ, ఆ కుర్చీలో ఎంతో వయోవృద్ధుడైన ఒక వ్యక్తి, ఆ తేమగాలికే అలవాటు పడిన మనోధైర్యం గల ఒక మనిషి. ఆ మనిషే ఇతిహాసాలతోనూ కథలతోనూ కాలంతోనూ కలిసి జీవించేవాడు. కొన్ని సమయాల్లో డజన్ల కొద్దీ వ్యక్తులొచ్చి ఆ మనిషితో ఒకే ఒక్క నిమిషం అతనితో మాట్లాడాలన్న ఆశతో గంటల కొద్దీ వేచి ఉండేవారు. కానీ ఆ మనిషి వాళ్ల గురించి ఆలోచించలేదు. కానీ వాళ్ళకి అతన్ని ముట్టుకోవాలన్న ఆశతో అలాగే ఉండిపోయారు. ఆ మనిషి తన పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చాక కాసేపు ఆ మట్టిలో విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు అతని చుట్టూ గుండ్రంగా కూర్చోవాలనుకున్నారు. కొందరు అతని దుస్తుల్ని ఉతికిచ్చారు, కొంతమంది కొత్తవే తీసుకొచ్చిచ్చారు. కానీ ఆ మనిషి ఎవరితోనూ మాట్లాడలేదు. కొన్ని సమయాల్లో ఇంతవరకు ఎవరూ వినని ఏదో తెలియని భాషలో ఏదేదో చెప్తూ ఉండేవాడు. ఆ మనిషికి మాత్రమే అర్థమయ్యేటట్టుగా ఏదేదో మాట్లాడుతూ ఉండేవాడు.
చదివేశాను. ఇప్పుడు సంతోషమేగా? సంతోషం. ఎలా ఉంది? అది చెప్పు, మనం ఫ్రెండ్సే కదా. ఓకే గుట్టు, నేను నిజం చెప్తాను. అదే మంచిది. ప్లీజ్. గుట్టు, ఇవన్నీ కేవలం రాతలే కదా. కైండ్ ఆఫ్ బీయింగ్ క్లెవర్ విత్ వర్డ్స్. అదేంటి అలా అంటున్నావు? ఎందుకంటే మీరు చదివిన దానికి అర్థమేమిటో మీకు తెలిసినంతగా నాకు తెలియదనుకుంటాను. మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. బట్ మీకు నిజం చెప్పడమే మంచిదనుకున్నాను, అంతే. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాకింగ్కి వెళ్ళొచ్చేసారా? ఎస్. బాగా నిద్రపోయావా? లైక్ ఏ లాగ్. బట్ త్వరగా నిద్రలేచాను. మీ పర్మిషన్ లేకుండా మీ కంప్యూటర్ యూజ్ చేస్తున్నందుకు సారీ. నేను మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాను. పర్వాలేదు. విషయ, నాకు ఒక కల వచ్చింది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటారు? ఆమ్లెట్ టోస్ట్ చాలా? టోస్ట్ ఏం వద్దు, ఆమ్లెట్ వేస్తే చాలు. మీకు టోస్ట్ నచ్చదా? ఇష్టమే, కానీ టోస్ట్ నేను చేసుకుంటేనే నాకు ఇష్టం. బటర్ వేసి లైట్గా వేడి చేస్తే చాలా క్రిస్ప్గా ఉంటుంది. షట్ డౌన్ చేయనా? వద్దు, అలాగే ఉండని. రాయాల్సి ఉంది. బయటికి వెళ్ళొచ్చాను కదా, మంచి మూడ్ వచ్చేసింది. ఒక విషయం తెలుసా గుట్టు? మిమ్మల్ని చూస్తుంటే మా తాతయ్య గుర్తొస్తున్నారు. అలాగా? ఏయ్, మీకు వయసు అయిందని అలా అనడం లేదు. మీ వాయిస్, మీరు మాట్లాడే పద్ధతి, ఐ డోంట్ నో. ఎనీవే, ఇది నేను కాంప్లిమెంట్గా తీసుకోవచ్చా? గుట్టు, నాకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది. నా మీద కోపడకూడదు, ప్రామిస్? ముందు విషయం ఏంటో చెప్పు, ఆ తర్వాత ప్రామిస్ చేస్తా. అదేం కుదరదు. ఫస్ట్ ప్రామిస్, ఆ తర్వాత విషయం చెప్తాను. ఓకే, ప్రామిస్. చెప్పు, ఏంటది? గుట్టు, నేనది ఎరేస్ చేశాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. నా మీద కోపడకండి ప్లీజ్. ఏంటది? ఏంటి అరెస్ట్ చేసావు నువ్వు? మీ బుక్ని. ఐఎమ్ సారీ, నా మీద కోపడకండి. ఎందుకు అలా చేసావు? ఛా, నేను ఇప్పుడు ఏం చేయాలి? కోపడనని ప్రామిస్ చేశారు కదా. కోపడలేదు. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నావు? ఐఎమ్ సారీ గుట్టు, ఇది నేను చేసి తీరాల్సిందే. నన్ను క్షమించండి. సడన్గా ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వెవరు? నీకేం కావాలి? అడుగుతున్నానా? నువ్వెవరు?
నేనెవరో తెలీదా? ఏంటి మీరు నేనేదో మీకు ముందే పరిచయం లేనట్టు చూస్తున్నారు? మీకు నేనంటే ఇష్టం లేదనుకుంటాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోనా? ఇష్టమో కాదో అనేది ముఖ్యం కాదు. నువ్వేదో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చావు. అదేంటో నాకు తెలియాలి. నువ్వు ఉండడానికి కాస్త చోటిస్తే నన్నే మోసం చేయాలని చూస్తావా? నా కథని నాశనం చేయాలనుకుంటున్నావు. చెప్పు, నిన్నిక్కడికి ఎవరు పంపించారు? నేనే మీ జీవితాన్ని నాశనం చేయడం లేదు. గుట్టు, మీరు రాసిన కొన్ని పేపర్స్నే కాల్చాను అంతే. అవన్నీ అర్థమే లేని వాక్యాలు. ఆ విషయం మీకు తెలుసు. బట్ పాపులర్ అయిన రైటర్ కావడం వల్ల అర్థం కానట్టు నటిస్తున్నారు. అది నిజమే అనుకో. నేనేమంత గొప్ప రచయితను కాదు. రాసిన కథలో కొంత బోర్ కొట్టచ్చు. అయినా నువ్వెందుకు ఇలా చేసావు? ఇవన్నీ డిస్ట్రాయ్ చేయాలని మీరు అనుకోనుంటారు, నాకు తెలుసు. కానీ మీరు అలా చేయలేకపోయారు. అందుకే నేను చేశాను. సంబడి హ్యాడ్ టు. మనిద్దరం కలిసి ఉంటే బాగుంది. బాగుంది. అయితే దాన్ని ఫోటో తీ. దాన్ని ఫోటో తీయడం కష్టం కదా. విషయ, ఏదో అనుకోకుండా జరిగింది. నేను అసలు ఊహించలేదు. ఇట్స్ ఓకే. ఇందులో మీ తప్పేం లేదు. ఒక అమ్మాయి శరీరం చూసినందుకు ఎందుకింత ఫీల్ అవుతున్నారు? చెప్పండి గుట్టు, మీరెందుకని ఇంకా పెళ్లి చేసుకోలేదు? నా పెళ్ళి ఆల్మోస్ట్ ముగిసిపోయింది. ఎంగేజ్మెంట్ జరిగాక ఆగిపోయింది. ఆ అమ్మాయి నార్త్ ఇండియన్, చాలా తెలివైంది. పెద్ద సమస్య అవ్వకుండా తను తప్పించుకుంది. అదేంటి? ఏంటా సమస్య? తను నన్ను కాదనుకొని వేరే కుర్రాడితో వెళ్ళిపోయింది. ఓ, ఐఎమ్ సారీ టు హియర్ దట్. ఐఎమ్ నాట్ సారీ అట్ ఆల్. నేను భరించాల్సింది ఇంకొకడు భరిస్తున్నాడంతే. ఏ సమస్య లేదు. మీ మనసులో ఎన్నో బాధలున్నాయి పాపం. చూడు, ఇదేమంత పెద్ద విషయం కాదు. అదృష్టం కొద్దీ ఒక ఆడపిల్ల నా నుంచి తప్పించుకుందన్నమాట. $38 స్టెప్స్. చాలా పెద్ద వరండా. గుట్టు,
మీ ఇల్లు చాలా అందంగా ఉంది. నువ్వు చేసిన పనుందే. ఏమీ వద్దు, మీరు వెళ్ళొచ్చు. సార్, నేను దేన్ని అమ్మడానికి రాలేదు. కాస్త నీళ్లు, ఓ క్లాత్ ఇస్తే బాగుంటుంది. నా కారు బ్రేక్ డౌన్ అయిపోయింది. దాన్ని రిపేర్ చేసాను. చేతులు మురికయ్యాయి. చేతులు క్లీన్ చేసుకోవాలి. మీకు అబ్జెక్షన్ లేకపోతే తాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వండి. లోపలికి రండి. నా ఇల్లు ఇక్కడి నుంచి చాలా దూరం. దారిలో వెళ్తుండగా ఇలా అయింది. మీ ఇల్లు చాలా అందంగా ఉంది. వచ్చిన పని అయిందిగా. ఒక్క నిమిషం సార్. మీ మనవరాలా? లేదు, నా వైఫ్. ఇప్పుడు నీకేం కావాలి? ఓ, ఐఎమ్ సారీ, తప్పుగా అనుకోకండి. నేను ఏం తప్పుగా అనుకోలేదు. టీ తీసుకురానా? కూర్చో. నేను ఈ ఊరు వాడినే. ఎన్నో ఏళ్లుగా ఈ ఊళ్ళోనే ఉన్నాను. ఓహో. అమ్మ నాన్న చనిపోయాక నేను నా ఫ్యామిలీ హోమ్కి వెళ్ళి సెటిల్ అయిపోయాను. ఒక కొండ పైన, ఒక ఎస్టేట్. సో సారీ రాహుల్, మీ పేరు అదే కదా? అవును. అమ్మా నాన్న చనిపోయారు. అవును, ఒక యాక్సిడెంట్. ఎస్టేట్ చాలా పెద్దది. చుట్టుపక్కల ఇళ్ళేవీ లేవు. కానీ నాకెందుకో ఆ చోటు చాలా నచ్చింది. ఎక్కడుంది? పేరాంకోడు. రబ్బరా లేక? రబ్బర్ ఉంది. అడవి లాంటి ఒక తోట. అక్కడి నుంచి మీరు సిటీ మొత్తం చూడొచ్చు. చుట్టూ చాలా కొండలున్నాయి. మీరు చూస్తే వదిలిపెట్టరు. ఈ హిల్ స్టేషన్లో ఉండే సుఖం ఉంది చూడండి, అది ఇంకెక్కడా దొరకదు. స్వచ్ఛమైన గాలి, మెరుపులు, నిజంగా చాలా బాగుంటుంది. చూస్తేనే నమ్ముతారు. అయితే ఖచ్చితంగా నేను చూడాలి. ఈ ఇల్లు కూడా నాకు బాగా నచ్చిందనుకోండి. ఈ ఇల్లు మాత్రం కొంచెం స్లోప్గా ఉండేది, కానీ చూడ్డానికి మాత్రం అందంగా ఉండేది. కానీ మొదటిసారి చూసినప్పుడు బాగుంటుంది. ఇక ఏదైనా ఓపెన్ ప్లేస్లో ఉండాలని కోరికగా ఉంది. కాలింగ్ బెల్ కొట్టి ఏదైనా కావాలని అడగని ప్రదేశంలో. దానికి తగిన చోటు మా ఇల్లే. ఏ సేల్స్మన్ ఈ జన్మకి రాడు. కాస్త టీ పోయమంటారా? కొద్దిగా పోయి. ఓ, థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తాను. థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. కొద్ది రోజులు పోయాక మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. మీకు తప్పకుండా నచ్చుతుంది. తొందర లేదు. మీకు ఎప్పుడు రావాలనుకున్నప్పుడు అప్పుడు వస్తే చాలు. ఒక నెలైనా పర్వాలేదు. కానీ మీకు చాలా నచ్చుతుంది. స్ట్రేంజ్ ఫెలో. నేను చాలా సంవత్సరాలు ఢిల్లీలో ఉండేవాడిని. అంబాసిడర్స్తో, చిన్న చిన్న రాజులతో నా జీవితం గడిచిపోయింది. నా ఫ్రెండ్ ఇంట్లోనే ఉండేవాడిని. అక్కడ నేను బాగా మిస్ చేసింది సముద్రాన్ని. ఆ సముద్రమే నా వీక్నెస్. మీరు కూడా అంబాసిడర్గా ఉన్నారా? యు ఆర్ ఫన్నీ. నేను ఒక న్యూస్ కరస్పాండెంట్ ఫర్ ద న్యూస్ ఇండియా టైమ్స్. నా ఏరియా పాలిటిక్సే. ఆ సమయంలోనే నా మొదటి పుస్తకాన్ని ఆవిష్కరించారు, ఏంజల్స్ ఆఫ్ డైనస్టీ. సారీ, దాని గురించి వినలేదు. నా అదృష్టం, లేకపోతే దాన్ని కాల్చేసేదానివి. అలాగే జరిగింటుందేమో. యు నో, ఐ లవ్ టీచింగ్.
నేను ఇంగ్లీష్ నేర్పిస్తే అందరూ హ్యాపీగా వింటారు. అప్పుడే నేను తెలుగులో రాయడం కూడా మొదలెట్టాను. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ జీవించినా మన మాతృభాషని మర్చిపోకూడదు కదా. అయినా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. మీ అమ్మా నాన్న? నేను మళ్ళీ ఈ ఊరికి రావడానికి కారణం మా అమ్మ చనిపోయింది, మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు. ఆ సంగతి వదిలే. ఈ ప్రదేశం ఎలా ఉంది? ఇక్కడ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ నీరు, ఈ ప్రశాంత సమయంలో ఏదో చెప్పాలనుకుంటున్నట్లేదు. ఒక విధంగా చూస్తే ఇది మన మనసు లాంటిదే, డీప్ అండ్ ట్రబుల్డ్. దీన్ని చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంది. నాకేం భయం లేదు. స్విమ్ చేయడం తెలుసా? నాకు ఈత తెలుసు, కానీ ఈత తెలియక చచ్చిపోతాననే భయం కాదు. ఏదో ఒక తెలియని భయం, ఏ కైండ్ ఆఫ్ డ్రెడ్. హలో, బానే ఉన్నారుగా? ఇప్పుడే నేను ఫీల్ చేయడం మొదలుపెట్టాను. ఏంటి, నేను ఇక్కడ ఉండడమా? లేదు, నేను రాసినవన్నీ పోయాయే, దాని గురించి. నేను ఒక మంచి రచయితను కానని నువ్వన్నావు. గుట్టు, ఆ రెండో విషయమే పెద్ద ప్రాబ్లం కదూ. ముందు ఉండేది, ఇక ఆ పుస్తకం నేను ఎలా రాయగలను? మీరు ఎన్నో బుక్స్ రాశారు కదా, ఈ బుక్ గురించి ఎందుకని మీరు ఇలా బాధపడుతున్నారు? ఐఎమ్ ఫినిష్డ్. మొత్తంగా నాశనం అయింది. బుక్స్ లేని రచయిత ఎందుకు? జస్ట్ రిలాక్స్ గుట్టు. నీ సైకాలజీని కూడా నేను సహించాలా ఏంటి? అదేం అక్కర్లేదు. బట్ ఎలా హ్యాపీగా ఉండాలన్నది మాత్రం నా దగ్గర నుంచి నేర్చుకోండి. అట్లీస్ట్ నేను మీలా అన్హ్యాపీగా లేను కదా. నీ వయసులో నేను సంతోషంగానే ఉండేవాణ్ణి. అదే యూత్, సంతోషంగానే ఉంటుంది. నువ్వు ఒక రచయిత హృదయాన్ని ఎలా అర్థం చేసుకోగలవో అర్థం కావట్లేదు. నేను నిన్ను తప్పు పట్టడం లేదు. ఇది జీవితంలో జరిగిన పెద్ద తప్పు, ఏదో తెలియని దుఃఖం. దాన్ని నేను అక్షరాల రూపంలోనే మర్చిపోయేవాణ్ణి. అక్షరాలే నాకు జీవితంలో సంతోషాన్ని అంతా ఇచ్చింది. నేను రాసింది చదివి ఎవరైనా సంతోషపడితే నాకు ఆనందంగా ఉంటుంది. అయ్యుండొచ్చు, నాకు దీని గురించి పెద్దగా ఏం తెలీదు. బట్ నాకేమనిపిస్తోందంటే చదివే వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవాలి అని మీరు ఆశిస్తున్నారు, కరెక్టా? మెచ్చుకోవడమా? మెచ్చుకోవడం నాకెందుకు? ఆ ఆలోచనలన్నీ ఎప్పుడో వెళ్ళిపోయాయి. నాకు రాయడం మాత్రమే తెలుసు, అందుకే ఆపకుండా రాస్తున్నాను. గుడ్, ఇప్పుడే వస్తాను. నేను వెళ్ళి స్నానం చేయాలి. నీళ్లు శరీరాన్ని తాకుతుంటే చాలా బాగుంటుంది. ఐ జస్ట్ లవ్ ఇట్. చూడు, నువ్వు స్నానం చేయడం నేను దాక్కుని చూడడానికి రానులే. ఇప్పుడే వస్తాను. సార్, నేను ఇక్కడున్నాను. ఇదిగో ఇక్కడ. పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. నేను మళ్ళీ వచ్చాను. అర్థమైందిలే. ఇంకా బయలుదేరదామా? బయలుదేరమా? ఎక్కడికి? మా ఇంటికే సార్. మర్చిపోయారా ఏంటి? ఎందుకో నాకు ఈరోజు వెళ్ళాలని లేదు, ఇంకో రోజు వెళ్దాం. ఏంటి సార్, మీరే కదా వస్తాను అన్నారు. నేను రానంటం లేదు, ఇంకో రోజు వెళ్దాం అంటున్నాను. ఏం ఈరోజేంటి? ఈరోజు మంచి రోజే కదా. ఇంకా చెప్పాలంటే ఈరోజు నిజంగా మంచి రోజు.
ఈరోజు నేను రాలేను, చాలా బిజీ, నాకు చాలా పనులున్నాయి. సార్, నా ప్లాన్ మొత్తం మార్చుకుని ఇంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఇలా లాస్ట్ మినిట్లో నన్ను బాధ పెట్టకండి. నిన్ను బాధ పెట్టడమా? నేనా? వాట్ డూ యూ మీన్? మీరే నన్ను మళ్ళీ రప్పించారు. ఇప్పుడు ఇలా మాట్లాడితే అది బాధ పెట్టినట్టే కదా. వచ్చి నన్ను తీసుకెళ్ళమని నేను చెప్పలేదే. నేను మీతో వస్తానని కూడా చెప్పలేదు. సరే, నా ఇంటిని చూడాలని చెప్పారు కదా. అవును, చెప్పాను. చూసారా? ఏంటి చూసారా? నేను చెప్పేదంతా అబద్ధం అంటున్నారా? ఏ మిస్టర్, ఈ మిస్టర్ గిస్టంతా ఏమొద్దు, మర్యాదగా వచ్చి బండెక్కండి. నీకేమైనా పిచ్చా? మర్యాదగా చెప్తే మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఆహా, చెయ్యి ఇవ్వండి సార్. ఆ అమ్మాయిని ముట్టుకున్నావో చంపేస్తాను. ఓకే ఓకే, అర్థమైపోయింది. తన్ని నేనేం చేస్తాను? నా ఇంటికి రావాలని ఆశపడింది మీరే కదా. మీరు మాత్రం వస్తే చాలు. దెబ్బేం తగలేదుగా. మీకు మా తాతగారి వయసు ఉంటుంది సార్. దయచేసి చచ్చిపోకండే. తాగవయ్యా, చాలా దూరం వెళ్ళాలి కదా. వెళ్లే దారిలో అరిచి గోల్ చేసావంటే అందుకే. గుడ్. ఏంటి, వెళ్దామా? వచ్చి బండెక్కాలి. ఆలోపు నేను ఆ పిల్లని కాస్త రేప్ చేసి వచ్చానా? ఎక్కడుంటాను? ఊరికే పెద్దయినా. అలాంటి పని నేను ఎప్పుడూ చెయ్యను. వెళ్ళి బండెక్కుదామా? పద పద. దీని నీ మీద కప్పుతాను, చచ్చిపోవనుకో. కానీ బండిలోంచి దూకేద్దామనుకుంటే అది కూడా జరగచ్చు. అర్థమైందా?
లేవండి రచయిత గారు. ఎలా ఉంది చోటు? పోను పోను నీకు నచ్చుతుందిలే. ఇది చాలా ప్రత్యేకమైన చోటు. 2 రోజుల తర్వాత నీకే అర్థమవుతుంది. దిగులు పడక పెద్దయినా, నీ మొహం చూస్తుంటే ఏదో జైలుకి తీసుకొచ్చినట్టుగా ఉందే. నేను ఇక్కడ ఎవరు ఏం చెయ్యర్లే, నువ్వు కుదురుగా ఉన్నంత వరకు. నీకేం కావాలి? ఎవరు నువ్వు? బాగుంది, చాలా మంచి ప్రశ్న. నువ్వెవరు? కానీ ఇక్కడ ప్రశ్నలు అడగాల్సి వస్తే నేనే అడగాలి. నీ ఇల్లులా అనుకో. ఫీల్ ఫ్రీ హియర్. ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. ఇదే పెద్దయినా నీ రూమ్. చూసావా, నేను మొత్తం అన్ని రెడీ చేసి ఉంచాను. రా పెద్దయినా. నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండొచ్చు. కానీ ఒక్క విషయం, నువ్వెలా నడుచుకుంటున్నావో అలాగే నేను నడుచుకుంటాను. నువ్వు డీసెంట్గా ఉంటే నేను డీసెంట్గా ఉంటాను. ఒకవేళ తోక జాడించేవనుకో, అప్పుడు నేనెవరో చూపించాల్సి వస్తుంది. పెద్దయినా ఇలా రా, నీకు చూపిస్తాను.
రావయ్యా. పైకెక్కిరా. ఏంటి ఎక్కలేకపోతున్నావా? నేనెందుకని రావాలి? ఆ తర్వాత నీ ఇష్టం. పైకెక్కి వచ్చావంటే ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నీకు దారి చూపిస్తాను. చేయి పట్టుకుంటావా? నీ సహాయం అవసరం లేదు, నేను ఎక్కగలను. పర్వాలేదే, వీరుడువే. మొహం మీద ఒక్కటిచ్చాననుకో. ఊరికే జోక్ చేశాను. వీ హ్యావ్ ఎ డీల్. నువ్వు డీసెంట్గా నడుచుకుంటే నేను డీసెంట్గా నడుచుకుంటానని చెప్పాను కదా. ఎందుకని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వెవరు? నీకేం కావాలి? ఒక రోజుకి ఒక ప్రశ్నే. నేనెందుకని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను? ఓకే, బాగా విను. నువ్వు బాగా చదువుకున్నవాడివి, చాలా బుక్స్ రాసినవాడివి, కానీ నీకు అసలు బుర్రే లేదు. ముందు నేను నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు, నువ్వే నా ఇంటిని చూడాలని ఆశపడ్డావు. నాన్ సెన్స్. పదే పదే దాని గురించి చెప్పుకో. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. ఓహో, నీకు అసలు ఏం తెలీదయ్యా, కానీ తెలుసు అనే ఫీలింగ్ మాత్రం ఉంది. నీ బుర్ర లోపల మిగతా వాళ్ళు చెప్పిన విషయాలే ఉన్నాయి. అదే జ్ఞానం అని నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉన్నావు. నిజం చెప్పనా, నీ జీవితమే అసలు చాలా పెద్ద అబద్ధమయ్యా. తెల్లవారుగానే చాలా మంచివాళ్ళ మొహం పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటావు. నొప్పి, కోపం అన్నిటినీ లోపల దాచుకుంటూ. అది చాలదన్నట్టు బుక్స్ అవి ఇవి రాస్తున్నావు. ఎవడో నమిలి మింగేసిన ఎముక ముక్కను తీసుకుని పుస్తకంగా రాసి అందరినీ మోసం చేస్తున్నావు. అది నీ అభిప్రాయం. ఓహో, అయితే ఇది కూడా విను. అసలు నువ్వేమనుకుంటున్నావయ్యా? లోకానికి నువ్వు దేవుడిచ్చిన బహుమతనా? యాక్చువల్లీ నువ్వు దేనికి పనికిరాని చెత్తవి, అచ్చం నాలాగా. ఇది నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు.
లేవండి యంగ్ మ్యాన్. నువ్వా? ఎస్, హ్యాపీ టు సీ మీ. అందులో సందేహం ఏముంది? వాడెవరు? ఎవరు? రాహులా? వాడు నీకు ముందే తెలుసా? అఫ్ కోర్స్, మేము ఫ్రెండ్స్ కదా. అంటే ఇదంతా నీ నాటకం అన్నమాట. ఇద్దరూ కలిసే నాటకం ఆడారు. తిను పెద్దయినా, బాగా ఆకలేస్తుంటుందిగా. దగ్గరలో ఇంతకన్నా మంచి ఫుడ్ ఇంకెక్కడా దొరకదు. అంటే మీరిద్దరూ కలిసే నన్ను కిడ్నాప్ చేశారన్నమాట కదా? మేము మోసం చేసామా? ఒక చేంజ్ కావాలని నువ్వే కదా అడిగావు. కూర చాలా బాగుంది. నేను అమాయకంగా మీ ట్రాప్లో పడిపోయాను. బాధపడకండి గుట్టు, మేమిద్దరం మీ ఫ్రెండ్స్. విషయం నీ గురించి అంతా చెప్పేసింది. నువ్వు మామూలుడు కాదయ్యా. ఊరుకో రాహుల్, గుట్టు చాలా మంచివారు, నాకు బాగా ఇష్టం. అది సరే, నీకాయన నచ్చారు, కానీ నీ మీద ఆయనకు చంపేంత కోపం ఉంది. కావాలంటే నువ్వే చూడు, ఆ మొహం చూసావా? ఆకలి లేదేమో. ఇక్కడికి వచ్చి కూర్చో. ఏమైంది నీకు? వద్దు గుట్టు. అవును, వాడి వల్ల నీకే సమస్య లేదు కదా? రాహుల్ నా బాయ్ ఫ్రెండ్. మీరిద్దరూ ఏమనుకుంటున్నారు? నా మీద కోప్పడకండి గుట్టు. గుట్టునా? ఎవరే గుట్టు? నన్ను అలా పిలవద్దు. నాకు మీ నాన్నకన్నా ఎక్కువ వయసు ఉంటుంది. అప్సెట్ అవ్వకండి గుట్టు. ఇది ఒక కళ లాంటిది, మన గురించి మనకి తెలియజేసే కళ. నువ్వు నాకేం నేర్పించక్కర్లేదు. నేను జీవితంలో చాలా చదివేశాను. నీ సైకాలజీ నాకు అక్కర్లేదు. చాలా చూశాను ఇలాంటివి. మీకెప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కదా, కానీ ఆ విషయం మీరు ఒప్పుకోరు. నీ ప్రాబ్లం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. నీకు ఒక్కడు చాలలేదు, అదే విషయం. మీ కోపం తగ్గిన తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాం. నేను నీ బాయ్ ఫ్రెండ్ని చూసి అసూయపడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు కదూ? కాదు, నా జీవితంలో ఎంతో చూశాను. నేనెలా ఉండాలో నాకు తెలుసు, ఎలా నడుచుకోవాలో నాకు తెలుసు. ఒకటి అర్థమైంది, నువ్వు వాడి మనిషివి. మరెందుకు నా దగ్గర అలా తైతక్కలాడావు? నేనేం తన మనిషిని కాదు గుట్టు. నిజం చెప్పాలంటే మేమిద్దరం కూడా మీకు కావాల్సిన వాళ్ళం.
ఐ నో. వాడు నా తల దగ్గరికి వచ్చి కూర్చోగానే నా ప్లాన్ వర్కౌట్ అవుతుందని అర్థమైపోయింది. నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తూ కళ్ళు మూసుకుని అక్కడే ఉన్నాను. తర్వాత 5 నిమిషాలే అంతా అయిపోయింది. గుట్టు, మ్మ్. ఇప్పుడు నీకేం కావాలి? పాపం నా మీద జాలి పడిన అవసరం లేదు. నేను రాహుల్ దగ్గర మీరిక్కడి నుంచి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోగలను. మీరు ఇక్కడి నుంచి పారిపోరు కదా? ఒకవేళ పారిపోతే ఏంటి, చంపేస్తారా? నాకు నీ సహాయం అవసరం లేదు. నన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. హాయిగా సాగిపోతున్న నా జీవితాన్ని నాశనం చేయడానికే కదా మీరిద్దరూ వచ్చారు. సహాయం చేస్తుందట. ఇదంతా పూర్తయ్యేటప్పుడు ఎవరికి తెలుసు? మీరు మాకు థ్యాంక్స్ కూడా చెప్పచ్చు. థ్యాంక్సా? దేనికి? నన్ను ఇలా హింసించటం వల్ల, లేక నాశనం చేశాననే సంతోషమా? సంతోషమా? మీకు అసలు సంతోషం అంటే ఏంటో తెలుసా? మరి ప్రశాంతమైన జీవితం అదేం గొప్ప విషయం కాదు. ఎవరి తోడు లేకుండా ఒంటరిగా జీవించడం అది రొటీనే, చాలా కష్టం. అలా నేను ఒంటరిగా ఉండి కష్టపడితే అది నా సొంత విషయం. ఇచ్చుడు, నేనేం సంతోషంగా జీవించిన వాడిని కాదు. నాకెన్నో అనుభవాలు, జీవితంలో ఎన్నో చూశాను. కానీ మీలా కాదు. జీవితంలో ఏది మంచో చెడో నాకు బాగా తెలుసు. అలాగే జీవిస్తున్నాను. మంచిదా? నీ వయసు, నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు నీకిదంతా అర్థం కాదని తెలుస్తోంది. దానికి వయసు, అనుభవం కావాలి. మీరిప్పుడు మాట్లాడేదంతా ఒక మాస్క్ లాంటిది. మన మనసులో ఉన్నదంతా కవర్ చేసే మాస్క్ లాంటిది.
ఓ, లేచారా? నువ్వే కదా నన్ను లేపి వెళ్ళిపోయావు. నేనా? ఎందుకు? ఎవరికి తెలుసు, నువ్వే చెప్పు. ఒంటి మీద బట్టలు లేకుండా ఈ ఇల్లంతా నువ్వు తిరిగావు కదా. ఏంటి ఏమంటున్నారు? మీరేదో కల కన్నారనుకుంటాను. అమ్మా, అమ్మా, నేనొకటి చెప్పనా? నీ అందమైన స్పర్శతో నన్ను ముంచెత్తు, ముసుగేసుకుని దాచడానికి ఏదీ లేకుండా వంచన కామం కలిసి ఉన్న ఈ లోకంలో నన్ను వదిలి వెళ్లే కఠోర మనసు నీకు లేదని నాకు తెలుసు. నువ్వు నా తల్లివి కదా. నీ కళ్ళ నుండి రాలే కన్నీరు లాంటి వాణ్ణి నేనని వాళ్లతో చెప్పు. మరణ ఘోష మనల్ని దాటి వెళ్ళిపోయిందని వాళ్ళకి తెలియచేయి. వాళ్ళకి కావాలంటే నేనే వచ్చి చూడాలని, నా గురించి నవ్వేలా చెయ్యమని వాళ్లతో చెప్పు. అమ్మవైన నువ్వు నన్ను స్వతంత్రుని చేశావు. ఎండాకాలంలో ఆరెంజ్ చెట్ల కింద కాలి బూడిదయ్యే ఆ చుట్టలాగా
నువ్వింకా 20 ఏళ్ల బాలాకుమారుడు అనుకున్నావా? వెళ్ళరా, వెళ్ళు 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 పెద్దనా. ఈ తాడుని 5 నిమిషాల్లో నువ్వు నా రూమ్కి తీసుకురావాలి. అక్కడి నుంచి కాదురా, పైనుంచి విప్పుకురా. పొద్దున్న పెట్టెలన్నింటినీ తెరిచావుగా, వాటన్నిటిని అలాగే మూసుంచాలి. నేనొచ్చి చెక్ చేస్తానంట. అర్థమైందా? చెప్పింది వినిపించిందా లేదా? వినిపిస్తుంది. మరోసారి ఆ తాడును ముట్టుకున్నావో దాంతో నీ ఖేల్ ఖతం. నిన్ను దానికి కట్టి వేలాడదీస్తాను, ఇదే చోట. అర్థమైందా?
మీరలా చేసుండకూడదు. ప్లీజ్ నన్నేమనద్దు. నేను చేసిన చాలా పెద్ద తప్పు అయింది. ఎందుకని పారిపోవాలనుకున్నారు? అది కాదు, నేను నీ దగ్గర చాలా తప్పుగా నడుచుకున్నాను కదా. ఐఎమ్ రియలీ సారీ. నిజంగా అడుగుతున్నాను. తెలుసు, నాకు ఆ విషయం తెలుసు. నువ్వు వీడితో ఎలా కలిసావు? ఎవరతను? ఒకటి మాత్రం నిజం, మీరిద్దరు కలిసి ఉండాల్సిన వాళ్ళు కాదు. అలాగేం కాదు, మేము కలిసి ఉండవలసిన వాళ్ళమే. వాడెవరు? అది మీరే కనిపెట్టాలి. ఒకవేళ నా పాత స్టూడెంట్ ఎవరైనా? నాకు పిల్లలు కూడా లేరు. ఖచ్చితంగా తెలుసా? భయపడొద్దు, ఆయనేమీ మీ కొడుకు కాదు. విషయ, నువ్వు వాడిని వదిలిపెట్టి నాతో వచ్చేసాయి. మనం ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం. మా ఇంట్లో ఉందాం. నేను నిన్ను ఎప్పుడూ బాధ పెట్టను. ఇట్స్ ప్రామిస్. లేదు గుడ్డు, అలా జరగదు. అది కాకుండా ఈ కథకి ముగింపు అది కాదు. కథ? అవును, ఇది కథే కదా. టీ కావాలా? వద్దు. కొంచెం తాగు. కొంచెం కూడా వద్దా? సరే, ఒక సిప్ ఇవ్వు. చాలా కష్టంగా ఉందనుకుంటాను. ఎవరికి? ఓ, ఆయనకా? ఆయనే ఇదంతా కోరి కొని తెచ్చుకున్నాడు. దానికి నన్నేం చేయమంటావు? చెప్పే పద్ధతిలో చెప్తేనే వీళ్ళకి అర్థమవుతోంది. నిన్నొదిలేసి నన్ను అతనితో వచ్చేయమంటున్నాడు. అనుకున్నా. తెలుసా, చాలా బాధపడుతున్నాడు. నీ మీద ఆశపడినందుక, లేదా నిన్ను పొందాలనుకున్నందుక? కానీ ఆ రెండిటికీ ఉన్న తేడా ఆయనకి తెలీదు. తేడా ఉందని కూడా ఆయనకి తెలియదు అనుకుంటాను. లేవయ్యా, నీతో కొంచెం మాట్లాడాలి. ఆప్ 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 ఆప్. నీకిప్పుడేం కావాలి? నేనిప్పుడు వచ్చింది నిన్ను కొంచెం చేరప్ చేద్దామనే. బాగా నీరసపోయావని విన్నాను. బకాప్. నేనంటే నీకు చాలా కోపంగా ఉంది, అంతే కదా? నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, జాలి వేస్తోంది. అదే కదా నేను చెప్పాను, ద్వేషిస్తున్నా అని. ఓహో, అయితే కోపం జాలి ఒకటేనన్నమాట నీకు. ఎక్కువగా తాగినట్టున్నావు. నువ్వు మామూలుడు కాదు పెద్దనా. అందరి మీద ద్వేషం. కానీ అవకాశం దొరికితే రేపే చేస్తావు. అవసరం వస్తే హత్య కూడా చేస్తావు. కానీ మహర్షిలాగా మొహం పెట్టుకుంటావు. అది చూసావా, నువ్వు మళ్ళీ యాక్ట్ చేయడం మొదలెట్టేశావు. గాయపడిన ఆత్మ యొక్క పాత్ర. ఎందుకిలా రాయితో దెబ్బతిన్న కుక్కలా మొహం పెట్టుకున్నావు? నేనేదో 2 వేసాను నిజమే, కానీ అందుకు కారణం కూడా నువ్వే కదా. నా లవ్ మీద చెయ్యి వేసావనుకో, ఐల్ కిక్ యూ. బాల్స్ ఇన్.
అతనెక్కడా? ఏంటి? కళ్ళు మూసుకో, నేను ఒకటి చూపిస్తాను. ఏంటది? ప్రూఫ్. ఇప్పుడే నాకంతా అర్థమైంది, చెప్తాను. కళ్ళు మూసుకో. ఓకే. కళ్ళు తెరిచుడు. ఎవరు వీళ్ళు? చూడు. విషయం ఏమిటి? ఇది మనమే, నువ్వు నేను. గుట్టు, ఏంటి మీరనేది? ఇది మనం కాదు, ఇది నేను కాదు కదా. ఇది నువ్వు, నేను. నన్ను అలా చూడకు, నన్ను గుడ్డివాడిని అనుకోకు. నువ్వు ఉండాల్సింది నాతోనే, నువ్వు నాదానివి. నిన్ను విడుదల చేయబోతున్నాను. ఏంటి నీ నడత వదలా ఉంది? నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తాను. నేను చెప్పాను కదా, నాకు నీ మీద కోపం లేదు, జాలి ఉందని. జాలి మాత్రమే ఉంది. నా మీద కోపం మాత్రమే కాదు, నన్ను చంపేంత ద్వేషం నీకుందని ఒప్పుకో, ఇక్కడి నుంచి హాయిగా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎవరిని రక్షించే స్థితిలో లేవు, అన్ని తప్పులు చేస్తున్నావు. అదంతా సరే, కానీ నేను నిన్ను అడిగింది అది కాదు కదా. కమాన్, నన్ను కొన్ని బూతులతో తిట్టు, వింటాను. కమాన్. నీకు ఏమీ అర్థం కావట్లేదు కదూ? నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. నువ్వేదో ఆశించే నా దగ్గర ఇలా ప్రవర్తిస్తున్నావు. నన్ను చంపినా నేను దేనికి ఒప్పుకోను. నా జీవితంలో మంచి చేయడానికి మాత్రమే నేను సిద్ధమవుతాను. కానీ నీ దారి వేరు.